బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు ఈ నెల 22 వరకు, సాంకేతిక నిపుణుల బృందం ఈ నెల 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణానికి రుణం సమకూర్చనున్నందున వారు ప్రభుత్వం, సిఆర్డీఏ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అదేవిధంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో వారు భేటీ అయ్యారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ వ్యవహారాల గురించి చర్చించనున్నారు. ఇక ఏపీలో గత 5 సంవత్సరాల నుంచి కుంటుపడిన రాజధాని నిర్మాణం పనులు ఇటు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముందుకు కదులుతున్నాయని అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అటు ప్రపంచ బ్యాంక్ అలాగే ఏడీబీ ప్రతినిధులు ఈ నెల 22 అలాగే 27 వరకు అమరావతిలో పర్యటించనున్నారు. ఇప్పటికే వాళ్ళు సీఎం చంద్రబాబుతో భేటీ కూడా అవడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కదా, సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాల గురించి చర్చించడం జరిగింది? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో నిన్న సాయంకాలం కూడా ప్రపంచ బ్యాంకు అలాగే ఏడీబీ బ్యాంకు రెండు బ్యాంకుల బృందాలు పర్యటించే ఈ రోజు ఉదయం అమరావతి చేరుకున్న వారు కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నివేదికని తెప్పించుకునే ప్రయత్నం చేశారు. అలాగే మున్సిపల్ శాఖ, ఆర్థిక శాఖ ప్రతినిధులతో కూడా వారు భేటీ అవడం జరిగింది. దాంతో పాటుగా రేపు 22వ తేదీ వరకు కూడా ఈ ప్రపంచ బ్యాంకు బృందం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంది. అలాగే టెక్నికల్ బృందానికి సంబంధించి 27వ తేదీ వరకు కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజధాని నిర్మాణానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల గ్రాంట్ ని విడుదల చేసే నేపథ్యంలో దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు నేపథ్యంలో అలాగే రుణానికి సంబంధించి ఏ రకంగా చెల్లించాలి, ఏ రకంగా అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ కమిటీ భేటీలో పలు రకమైన అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అయితే అమరావతి ప్రాంతంలో 22 వరకు బ్యాంకు డైరెక్టర్లు పూర్తి స్థాయిలో కూడా పర్యటిస్తారు. 27 వరకు సాంకేతిక నిపుణుల బృందం పర్యటిస్తుంది. అయితే అమరావతి నిర్మాణానికి రుణం సమకూర్చిన ప్రపంచ బ్యాంకు ఏడీబీకి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా గత 5 సంవత్సరాల క్రితం అంటే గతంలో 2014 నుంచి 19 వరకు కొన్ని రుణాలని ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ఆ రుణాలన్నింటినీ కూడా రీషెడ్యూల్ చేయాలని చెప్పి కూడా ఇటీవల చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆర్థిక మంత్రి, హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రిని కూడా కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆ రుణాల రీషెడ్యూల్ కు సంబంధించి అమరావతిలో గతంలో ఇచ్చిన రుణాలకు సంబంధించి ఏ మేరకు పనులు కొనసాగాయి, వాటి స్థితిగతులు ఏమిటి, అలాగే కొత్తగా ఇవ్వబోతున్న రుణానికి సంబంధించి ఏ రకమైన పనులు ప్రారంభించబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా చంద్రబాబుతో అలాగే ఆర్థిక శాఖ నిపుణులతో అలాగే మున్సిపల్ శాఖ అధికారులతో కూడా వరల్డ్ బ్యాంక్ బృందం సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తా ఉంది. రత్న. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే వాళ్ళు అటు అమరావతిలో పర్యటించనున్నారని కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ పర్యటనలో ముఖ్యంగా ఏ ప్రదేశాలను చూసే అవకాశం కనిపిస్తుంది, అప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? రాజధాని ప్రాంతానికి సంబంధించి 3 మండలాల పరిధిలో 29 గ్రామాలని రాజధాని ప్రాంతంగా ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించి సీడ్ క్యాపిటల్ కి సంబంధించి ఏదైతే నేలపాడు, ఉద్దండరాయపాలెం, వెలగపూడి, మందడం గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అమరావతికి సంబంధించిన పనులు కొనసాగుతా ఉన్నాయి. ఒక చోట సెక్రటరేట్, మరొక చోట హైకోర్టు భవనాలు, మరొక చోట గవర్నమెంట్ కాంప్లెక్స్, మరికొన్ని చోట్ల ప్రైవేటు విశ్వవిద్యాలయం, ఇట్లా రకరకాల చోట్ల రకరకాల అంటే ఎన్ని మొత్తం కూడా సీడ్ క్యాపిటల్ 10 గ్రామాల్లోనే మొత్తం కూడా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఈ 10 గ్రామాలకు సంబంధించి అమరావతి బ్యాంక్ ప్రతినిధి బృందం 2 రోజుల పాటు అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు పర్యటిస్తుంది. ఆ తర్వాత సాంకేతిక నిపుణుల బృందం మొత్తం 10 గ్రామాలతో పాటుగా రాజధాని ప్రాంతంలో మిగిలిన 19 అంటే మొత్తం 29 గ్రామాల్లో కూడా ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ ని రూపొందించింది. ఏ గ్రామంలో ఏమే నిర్మాణాలు చేపట్టాలి అనే దానికి సంబంధించి కూడా సాంకేతిక బృందం దాదాపుగా 27వ తేదీ వరకు అంటే 5 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి పర్యటించి వాటికి సంబంధించిన స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఏదైతే నిర్మాణాలకు సంబంధించి అనుకూలత ఏ రకంగా ఉండబోతుంది, అలాగే బ్యాంక్ ఇచ్చే నిధులకు సంబంధించి ఏ రకంగా ఉపయోగపడబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఈ బృందం మొత్తం 22 వరకు బ్యాంకు డైరెక్టర్ల బృందం అలాగే 27వ తేదీ వరకు సాంకేతిక నిపుణుల బృందం మొత్తం పర్యటించబోతా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.